నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తమనంపల్లి మండలం అరగొండ పంచాయతీలో చారాల హరిజనవాడలో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 2000 ఉన్న పెన్షన్ 4000 పెంచిన విషయం, వికలాంగుల పెన్షన్ 6000 అందిస్తున్న కార్యక్రమం, మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు అందించే కార్యక్రమం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 1,50,000 చొప్పున తల్లికి 100 అందించిన కార్యక్రమం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించిన కార్యక్రమం గురించి ప్రజల్లో వివరించగా అమూల్యమైన స్పందన. మన పేరు దివ్య. ఓకే, ఈయన పేరు చిన్నదొరై. ఓకే, మీ పాపకి తల్లికి వందనం పడిందా? పడింది. ఒకే పాపేనా? బాబు కూడా పడిందా? పడింది. గట్టిగా చెప్పు. ఇద్దరు పడింది. హ్యాపీ కదా? వెరీ గుడ్. సరే, గ్యాస్ సిలిండర్ తీసుకున్నావా? వెరీ గుడ్. బాగుందా స్కీము? ప్రభుత్వం ఎట్లుంది? ఎట్ట పని చేస్తుంది? బ్రహ్మాండంగా పని చేస్తుందని చెప్పు. ఇంతకు ముందు మీ ఇంట్లో ఒకే బిడ్డకే కదా ఏముంది? తల్లికి వందనం పడింది. ఒక బిడ్డకేనా? ఇద్దరు బిడ్డలకు పడిందా? ఒకే బిడ్డకి. ఇప్పుడు ఇద్దరు పడింది. నిజం చెప్పు. నిజంగానే ఇద్దరు పడింది. హ్యాపీనా? వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? చిన్నదొరై. ఓకే, చిన్నదొరై. ఎప్పుడు జరిగింది సర్జరీ? 2 months అయింది. వెరీ గుడ్. ఇప్పుడు బాగుంది కదా? ఆరోగ్యశ్రీ కింద ఎన్టీఆర్ వైద్య సేవ. వెరీ గుడ్. చాలా సంతోషం. ధైర్యంగా ఉంటూ ఏం కాదు. ఏమి మందులు అన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఓకే, నీకు ఏదైనా పెన్షన్ ఏదైనా అవసరం అంటే కూడా మన వాళ్ళు ఉంటారు. నన్ను అప్రోచ్గా తప్పకుండా నా వల్ల ఆయన సహాయం చేసి పెడతాను. ధైర్యంగా ఉంటా. ఓకేనా? బైపాస్ సర్జరీ పెన్షన్ ఎలిజిబిలిటీ కాబట్టి రాసుకో, తీసుకో, డీటెయిల్స్ తీసుకో, పెడదాం, కలెక్టర్ పెడదాం. ఓకే, థ్యాంక్ యూ. వస్తుంది. ఓకే, తల్లికి వందనం పడిందరా? దబ్బడిందా? నీ దబ్బడిందా? ఇప్పుడు నేను దబ్బడిందా అంటాను. కట్ చేద్దాం ఒకసారి. రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తమనంపల్లి మండలం చారాల గ్రామంలోకి వచ్చినాము. సుపరిపాలన తొలిగడుగునే కార్యక్రమం. ఇక్కడ పిల్లలందరూ కూడా ఏమ్మా నీకు 15,000 గట్టిగా పడింది. నీకు 15,000, నీకు 15,000 రబ్బడా పడిందా? వెరీ గుడ్. హ్యాపీనా? హ్యాపీ. ఎంత పడింది? మీ అమ్మ ఖాతాలో పడిందా? వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఏది బుజ్జి ఇది? ఇదేం బుజ్జి బాబు? ఇది బ్యాగ్స్. ఎవరు ఇచ్చింది? ఇది గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా? బాగుంది బ్యాగ్. ఇదే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర. ఎట్లా? సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర. ఓకేనా? ఈయన ఎవరు తెలుసా? సర్వేపల్లి రాధాకృష్ణ అంటే ఎవరు తెలుసా? ఎవరు? మన దేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, తర్వాత 2వ రాష్ట్రపతి. అర్థమైందా? ఒకప్పుడు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుత్తణిలో పుట్టినాడు వ్యక్తిన. అర్థం కదా? మన రేణిగుంట మిషన్ స్కూల్లో కూడా చదువుకున్నాడు. మన భారతదేశానికి వన్నె తెచ్చిన వ్యక్తి. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతోనే టీచర్స్ డే చేసుకుంటాం. అంతే కదా? టీచర్స్ డే ఎవరి పేరు మీద? ఉపాధ్యాయ దినోత్సవం ఆయన పేరు మీద చేసుకుంటాము. అందుకని చెప్పి మన ప్రభుత్వము సర్వేపల్లి రాధాకృష్ణని గుర్తించాలి, గౌరవించాలి, గుర్తుపెట్టుకోవాలని ఆయన పేరు మీద ఈ బ్యాగులు ఇచ్చారా? ఏమి ఇచ్చారు? బ్యాగు, షూ, యూనిఫాము, బెల్ట్. ఏమేమి ఇచ్చారు మళ్ళీ చెప్పు? షూ, యూనిఫాము, బెల్ట్. వెరీ గుడ్. హ్యాపీనా? హ్యాపీ. థ్యాంక్ యూ. ఎవరు ఇచ్చింది? చంద్రబాబు నాయుడు గారు కదా? ఓకే, థ్యాంక్ యూ.